హాయ్ స్టూడెంట్స్, సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసే బిఫోర్గా కొన్ని మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవాలి. సో ఆ కాన్సెప్ట్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క స్పీడ్, నెక్స్ట్ వన్ స్టోరేజ్ కెపాసిటీ, నెక్స్ట్ యాక్యురసీ, నెక్స్ట్ వన్ వెర్సటిలిటీ, నెక్స్ట్ వన్ డిలిజెన్స్, నెక్స్ట్ ఆటోమేషన్, లాస్ట్ వన్ నెట్వర్క్ కెపాసిటీ. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో స్పీడ్, స్టోరేజ్ కెపాసిటీ, యాక్యురసీ, వెర్సటిలిటీ, డిలిజెన్స్, ఆటోమేషన్, నెట్వర్క్ కెపాసిటీనే మనం కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత లిమిటేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ స్పీడ్. So what is speed of a computer? How to calculate the particular computer speed? So in the computer can execute how many number of instructions per second? So per second lo computer execute chese instructions number of instruction batti dani yokka speed anedi manam calculate chestam. Okay, so next the computer speed measured in micro, nano and picoseconds. The computer can execute how many number of instruction per second is called speed of the కంప్యూటర్. ఓకే, సో కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే మైక్రో, నానో, పికో సెకండ్స్తో మెజర్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 microsecond